బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి మంచి మనసుతో అట్టహాసంగా ప్రారంభించిన నిత్య అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. నిత్యం వందలాదిగా తరలివస్తున్న వారి ఆకలి తీరుస్తూ కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవా భవన్ అన్నపూర్ణదేవిగా విరాజిల్లుతోంది. భోజనం చేసిన ప్రతి ఒక్కరూ సంతృప్తి వ్యక్తం చేస్తూ కేఎస్ఆర్కు ఆశీర్వచనాలు అందిస్తున్నారు. ఏ నాయకుడు ఇలా రోజు భోజనం పెట్టలేదని ఆ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కంది శ్రీనివాసరెడ్డి నిండి నూరేళ్లు చల్లగా ఉండాలంటూ దీవెనలు అందిస్తున్నారు. రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షిస్తున్నారు. నేను బాలాపూర్ గ్రామం నుంచి జైనాథ్ మండల్ నుంచి వచ్చిన. ఇక్కడ నేను ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నా. అయితే గత 5 నెలల నుంచి నేను ఇక్కడ అన్నం తినడానికి వస్తున్నా. అంత 2 గంటలకి సమయంలో వస్తున్నా. చాలా మంచిగా ఉన్నది. ఉప్పు అన్నం సూపర్గా ఉన్నది. ఇంకా చాలామంది అంటే చాలా యువకులు కూడా వస్తున్నారు. లీడర్లు ఇలా ఇంతవరకు ఇలా ఎవరు పెట్టాలి, ఇట్లనైతే ఇంత సూపర్ ఇట్లా ఇప్పటిదాకానైతే ఎవరు పెట్టలేం. మరి చాలా బాగుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం పెట్టినోడు ఎంతో గొప్పోడు. ఆ దేవుడు మాత్రం అలా అతన్ని అలా కుటుంబాన్ని నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏ మనిషి కన్నా ఏ పని చేసినా అంటే డొక్కాడితే కానీ రికార్డు అభాగ్యులు ఎందరో మంది ఉన్నారు. అలాంటి వారి ఆకలి తీరుస్తున్నందుకు అతనికి పుణ్యం మాత్రం తప్పకుండా వస్తుంది. ఆ దేవుడు అతన్ని ఇప్పుడు కష్టపెట్టినా భవిష్యత్తులో ఖచ్చితంగా అతన్ని ఒక రేంజ్లో తీసుకపోతానని ఆశిస్తున్నాను. నేను